మెదక్ జిల్లా రామాయణంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఈ సందర్భంగా మండల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ భిక్షపతి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవి విరమణ చేసిన సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ నాగులును శాలువాలతో పుష్పగుచ్చం అందజేసి ఘనంగా ఆయనకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేశం, భైరం కుమార్, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు జహీరుద్దీన్, మండల సీనియర్ నాయకులు దాకి స్వామి, వెంకుగారి శ్రీధర్ రెడ్డి, పార్టీ నాయకులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, వినయ్ సాగర్, కుమార్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయణపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక వ్యక్తి నాగులన్న ఎంపీటీసీగా గెలిచి ఈరోజు పదవి విరమణ సందర్భంగా రామాయణపేట పట్టణంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో అంటే అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఎంతో పోరాటం చేసిండు. ప్రతి సమస్య మీద గలమెత్తి మరి అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు వెంబట తీర్చిన మన నాగులన్న ఇంకా ముందు మంచి పదవులు అనుభవించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల నుంచి రామాయణపేట మండలం నాకు ఒక అవకాశం ఇచ్చింది. నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి నాకు ఒక బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ పైన లక్ష్మాపురం, కింజండ గ్రామాలకు ఎంపీటీసీగా ఎన్నికై నేటితో 5 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నన్ను సన్మాన కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షంలో ఉండి నేను ఏ రోజు కూడా వాళ్ళని అధికారులను కానీ స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ నిలదీయడం అనేది జరిగింది. ప్రతి విషయంలో మన ముందున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో అయితే 2 గంటల పాటు జనరల్ బాడీ సమావేశాన్ని బైకట్ చేస్తూ నేను ఇక్కడ స్టేజీ దగ్గర కింద కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అదే రోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. తక్షణమే అప్పుడున్నటువంటి ఏఈ పాండురంగారెడ్డి గారికి తక్షణ ఆదేశాల క్రితం 90 రోజుల లోపల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తా అని ఒక హామీ ఇస్తేనే నేను ఆ రోజు ఇక్కడ నుంచి లేవడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల బలం చూసుకొని నేను ప్రతి అధికారి పైన, ప్రతి నాయకుని పైన నేను ఎదిరించి నాకున్నటువంటి సమస్యలు మండలంలో ఏ సమస్య ఉన్నా, కరెంటు సమస్యనే కానీ, వాటర్ సమస్యనే కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ సమస్యనే కానీ, ఇంకా వెటర్నరీ కానీ, ఏ సమస్య ఎడ్యుకేషన్ పర్పస్లో అయినా, ఏ గ్రామంలో ఉన్నా కానీ నాకున్నటువంటి ఎంపీటీసీలు కూడా నాతో చెప్పి నాకు సహకరించి అన్ని విధాలా నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.